వేసవి కాలం వచ్చేసింది. మరి పళ్ళలో రారాజుగా పిలిచే మ్యాంగో కూడా ఈ సీజన్‌లోనే మనకు విరివిగా దొరుకుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మ్యాంగో ఖచ్చితంగా తినాలి అని అనుకుంటారు. మ్యాంగో ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని తీసుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మ్యాంగోలో మనకు విటమిన్ ఏ దొరుకుతుంది, విటమిన్ సి దొరుకుతుంది, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకి సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి వేసవిలో దొరికేటువంటి మామిడి పండుని ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మామిడి పండుని తీసుకున్న తరువాత కొన్ని పదార్థాలు కనుక తీసుకోకపోతే మామిడి పండు ద్వారా వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనం పూర్తిగా పొందొచ్చు. అవేంటంటే మెయిన్‌గా మామిడి పండు తిన్న తర్వాత డైరీ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. డైరీ ప్రొడక్ట్స్ అంటే లైక్ పాలు, మజ్జిగ, పెరుగు ఇలాంటివి తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ మామిడి పండుతో పాటు కనుక ఇవి తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే మ్యాంగోతో చేసేటువంటి స్మూతీస్ కానీ, శీతల పానీయాలు కానీ, ఐస్ క్రీమ్స్ రూపంలో కానీ ఇలాగ తీసుకోకపోవడం అనేది చాలా ఉత్తమం అని చెప్తున్నారు. రా ఫ్రూట్‌ని మనం కన్జ్యూమ్ చేసినట్లయితే మ్యాంగో ద్వారా దొరికేటువంటి విటమిన్స్ అన్ని కూడా శరీరానికి డైరెక్ట్‌గా వచ్చేస్తాయి. అదేవిధంగా మ్యాంగో తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోకూడదు. ఎస్పెషల్లీ పడుకోకూడదు అనమాట. పడుకున్నట్లయితే కూడా ఈ జీర్ణ వ్యవస్థ పైన ఎఫెక్ట్ పడి ఇతర అనారోగ్య సమస్యలకు లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో మామిడి పండును మామిడి పండులాగే తినండి. దాని నుంచి వచ్చేటువంటి పోషక విలువలను డైరెక్ట్‌గా పొందండి.